వీళ్ళందరూ నన్ను నా కేఫ్ వచ్చి ఫస్ట్ ఒప్పించడం కోసం వస్తారు. దాంట్లో సీన్స్ ఎండింగ్ గుర్తుందా మీకు? అందరు ఇద్దరు కొట్టేసుకుంటూ ఉంటారు. సత్యమ్మ అమ్మాయితో కూడా దెబ్బలాడుకుంటాడు. ఆపండి అని చెప్పిన తర్వాత శంకరింగ్ కొట్టేస్తాడు. మరి అంటే చెప్పానా, ఆలోచించినా అది స్క్రీన్ కాదు, అది సీన్ లోది కాదు. ఆపట్లేదు మళ్ళీ అప్పుడు నాకు ఇంకా చిన్నగా ఆపనా కూర్చో అని చెప్పి అది స్క్రీన్ లోనే లేదు. ఏంటంటే మీకు డైలాగ్ పడ్డది, నేను అలా అనుకోదు, మీకు డైలాగ్ లేదు పాపం. థ్యాంక్స్ చెప్పాలి మీరు. అవసరం లేదు, ఎందుకంటే డైలాగ్ మాట్లాడితేనే పర్ఫార్మెన్స్ కాదు, మన సైలెంట్ షాట్ లో కూడా పర్ఫార్మ్ చేయొచ్చు. కాదు అంటే ఏంటంటే స్పాంటేనిటీ చాలా చాలా యాడ్ అయింది. ఒకటి వీళ్ళందరి మధ్య ఫ్రెండ్షిప్, తర్వాత టైమింగ్స్. ఇప్పుడు సీను టైమింగ్ ఏంటో సునీల్ తెలుసు, సునీల్ టైమింగ్ ఏంటో సత్యాకి తెలుసు, వీళ్ళందరి టైమింగ్ ఏంటో అంజలికి తెలుసు. సో వాళ్ళకి ఆ స్పేస్ ఇచ్చేసి దాని టక్కన వెంటనే అందుపుచ్చుకొని స్క్రీన్ పేపర్ లో ఉన్నది 50%. ఇప్పుడు ఎన్నో సీన్లో మనోడు తెచ్చిపోతున్నారా, అయ్యా నువ్వు ఎందుకు లేరా పాపం వాళ్ళు ఇవన్నీ తినేసుకురా, ఎంత బతుకున్నప్పుడు ఏంటి పీకలేదు, తెచ్చిదారు ఏం పీక్తారా అంటాడు. ఎందుకు లేరా ఇప్పుడు అంటాడు. ఇవన్నీ స్పాంటేనియస్ గా చేసినవి. సీన్ పేపర్ లో డైలాగ్ చెప్తారు కానీ ఫ్లోలో వచ్చే ఆవిడ అవి కూడా కాదండి. సినిమాలు చేయాలి. మీరు ఏ ఇత్తనం అయితే ఆ మొక్క వస్తుంది కదా, వేరేది రాదు కదా, ఇంపాసిబుల్. అలాగే వీళ్ళు సీన్ ఇచ్చిందే ఈయన కొంచెం ఆ మొక్క రావడానికే వీలైన విత్తనం మాకు ఇచ్చారు కాబట్టి మేము నీళ్ళు వస్తే ఆ పళ్ళు వచ్చినాయి అంత. ఎన్నిసార్లు చూసినా ఇళ్ళని నమ్ముకుని ఏంటంటే మనడు రూమ్ లోకి వెళ్తాడు, లోపల దైవం రా చూడు అంటాడు, ఎద్దులో ఉన్నాడు ఆడు పోస్తుంటాడు, నీళ్ళు కూడా రమ్మను. ఒరిజినల్ వేసాను కదా, ఒరిజినల్ వేసాను, డబ్బింగ్ లేదు దాన్ని సరి చేశాను. షూటింగ్ లో వేసాడు, లోపల లోపల ఎవడో ఉన్నాడు, ఎద్దులో ఉన్నాడు, అది పోస్తుంటాడు, నీళ్ళు కూడా రమ్మను. నా ఫేవరెట్ సీన్ నేను చూసింది కిల్లర్ నాని గారిది, ఆ సిట్టింగ్ మందు సిట్టింగ్ సీన్. అసలు దయ్యంతో సిట్టింగ్ ఏంటి, లాస్ట్ కి వాడు బాటిల్ ఎత్తుకెళ్ళిపోతాడని ఒక నవ్వు నవ్వుతారు మీరు, ఆ ఒక నవ్వు మళ్ళీ బాటిల్ లేపించేటట్టు అదే ఏళ్ళయింది. మళ్ళా మీ పాత సునీల్ ని గుర్తు చేశారు అన్న. అవకాశం అది అలా దేవుడి దేవుళ్ళ అవకాశం వచ్చింది కాబట్టి అది ఇవ్వగలిగాం అంతే. బిగ్ ఫ్యాన్ ఆఫ్ సునీల్ గారి కామెడీ. చాలా పెద్ద ఫ్యాన్ నేను చాలా సార్లు చెప్పాను. నేను సునీల్ గారికి మన లొకేషన్ లో ఎవ్రీడే మిస్ అవ్వకుండా ప్రతిరోజు చెప్పాను నేను, నాకు కామెడీ బాగా ఇష్టం, ఎవ్రీడే చెప్పాను నేను. అండ్ ఎవ్రీ షాట్ ఆయన భరతనాట్యం, ఈ పర్సనాలిటీకి భరతనాట్యం అదంతా నేను బయటకు వచ్చి టెంట్ లో కూర్చుని 100 సార్లు చెప్పాను. వీళ్ళకేమో టైం అయిపోతుంది, తొందరగా మేమేమో నవ్వుతా ఉన్నాం అసలు.